మరొక దినాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతిరోజు మనం దేవుని స్తుతించవలసిన వారమే ఉన్నాం. కారణం దినదినము దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 14వ వాక్యం. నీవు నీతి గల దానవై స్థాపించబడుదువు, నీవు భయపడనక్కరలేదు. బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా నుండును, అది నీ దగ్గరకు రానే రాదు. నమ్మదగిన మా తండ్రి, మీ పాదాలకు స్తోత్రములు. ఈ వాక్యం మీది నాయన, మీరు మాతో మాట్లాడి మాకు కావాల్సిన మాటలు వినిపింపజేసి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు శ్రేష్ఠ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. యెషయా గ్రంథం 54:14 వచనాన్ని మనం చదువుకున్నాం. ఇక్కడ ఎవరి గురించి రాయబడిందో ముందు మనకు ఆ విషయాలు తెలిస్తే కానీ మనకు సంపూర్ణంగా దేవుని యొక్క వాక్యం అర్థం కాదు. ఇక్కడ సియోను గురించి రాయబడింది, యెరూషలేము పట్టణం గురించి. పాడైపోయిన యెరూషలేము పట్టణం ఎన్నిసార్లు పాడైపోయిందని మనకు తెలుసు. ఎన్నోసార్లు పాడైపోయినటువంటి పురము, నిందకు అవమానానికి ఆస్పాదముగా మార్చబడినటువంటి ఏకైక పట్టణం ఏదైనా ఉందంటే అది మన యెరూషలేము పట్టణం మాత్రమే. అయినప్పటికీ దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకొని మరలా కట్టడానికి ఇష్టపడ్డాడు. అంత మాత్రమే కాదు, శరీర సంబంధమైన కట్టడాలే కాకుండా ఆత్మీయంగా పడిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజల గురించి ప్రభు మరలా శ్రద్ధ కలిగి దాని విషయమై ఆయన ప్రత్యేకముగా ఆలోచన చేసి మరలా కట్టడం మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఆయన బిడ్డలు, దేవుని బిడ్డలు, క్రీస్తు రక్తం చేత కడగబడిన వారి విషయమై ఆయన అదే ఉద్దేశంతో ఉన్నాడన్న సంగతిని మనం మర్చిపోకూడదు. అందుకనే దేవుడు అంటాడు, నీవు నీతి గల దానవై స్థాపించబడుదువు, నీవు భయపడనక్కరలేదు. బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా నుండును, అది నీ దగ్గరకు రానే రాదు. చూడండి, నువ్వు నీతి గల దానివై స్థాపించబడతావు, నీవు భయపడనక్కర్లేదు. పై వచ్చిన కూడా మనం చూస్తే, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. 15వ వచనం, జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు, నీకు విరోధంగా గుంపు కూడువారు నీ పక్షం వారగుదురు. ఈ అధ్యాయం అంతా మనం చదివితే అనేక ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు మనకు కనిపిస్తూ వస్తాయి. అయితే అంత సమయం మనకు లేదు గనక ఈ 14వ వచనం మన క్యాలెండర్లో ఉన్న వచనాన్ని చదువుకుందాం. నీతి గల దానిపై నువ్వు స్థాపించబడతావు. వాస్తవంగా నీతి బైబిల్ గ్రంథంలో ఉంటుంది. మనుషుల యొక్క నీతి అది మురికి గుడ్డలు లాంటివి అని. నీతి లేని మన జీవితాల్లో ప్రభు ఆయనే మనకు నీతినిచ్చాడు. మోరల్ లేనటువంటి ఈ సమాజంలో మోరల్గా ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి దేవుడు తన బిడ్డల ఎడల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడనే సంగతి మనం మర్చిపోకూడదు. ఆయన తన బిడ్డల్ని నీతిమంతులుగా మార్చి భయపడనక్కర్లేనటువంటి ప్రజలుగా మారుస్తాడు. నువ్వు భయపడనక్కర్లేదు. నువ్వు ఏ విషయాల్లో అయితే భయపడుతున్నావు, నిజంగా చాలాసార్లు కాదు, ప్రతి విషయంలో కూడా భయమే. అందుకనే ప్రభు భయపడద్దు అని పలుసార్లు అన్నారన్న సంగతి మనకు తెలుసు. అయినప్పటికీ భయమే. భయపడద్దు అంటానే మనం భయపడుతూ ఉంటాం. ఈ సందర్భంలో నేను మీకు ఒక విషయం గుర్తు చేస్తాను. ప్రపంచంలో అందరికంటే ధనవంతుడైనటువంటి, చాలా సంవత్సరాలు ధనవంతుడిగా ఉన్నటువంటి బిల్ గేట్స్, ప్రస్తుతానికి ఆయన కాదు, వేరే వాళ్ళు ఉన్నారనుకోండి, అది వేరే విషయం. బిల్ గేట్స్తో వాళ్ళ స్నేహితుడు ఒకసారి ఒక బుక్ రాశాడంట. బుక్ రాసి ఫోన్ చేశాడు. బిల్ గేట్స్, I wrote the one book. That book name is
హౌ టు బికమ్ ఏ రిచ్. బిల్ గేట్స్, నేను ఒక పుస్తకం రాశాను, ధనవంతుడు అవ్వడం ఎలా అనే పుస్తకాన్ని నేను రాశాను. అయితే దాన్ని ప్రింట్ చేయడానికి నాకు ఆ డబ్బులు లేవు, పబ్లిష్ చేయడానికి అన్నాడు. అంటే మీకు ఎంతవరకు అర్థమైందో నాకు అర్థం కాలేదు, కానీ ధనవంతుడు అవ్వటం ఎలా అనే సూచనలన్నీ రాసిన వ్యక్తికి పబ్లిష్ చేయడానికి డబ్బులు లేవు. కాబట్టి ఆయన ధనవంతుడు అవ్వడం రాశాడు, కానీ అతను ధనవంతుడు కాలేకపోయాడు. కానీ బిల్ గేట్స్ ధనవంతుడు అయ్యాడు. మనందరికీ ఆ విషయాలు తెలుసు. అంటే నేను ఈ సందర్భంలో దాన్ని ఎందుకు గుర్తు చేశానంటే, మనం భయపడొద్దు అంటేనే భయపడతాం. అది దానికోసం భయపడొద్దు అంటానే భయపడతాం. కానీ దేవుడు అంటాడు, మీరు భయపడనక్కర్లేదు, అవసరం లేదు. భయపడాల్సిన వాటికి భయపడాలి. మనం భయపడకూడాల్సిన వాటికి అసలు భయపడాల్సిన అవసరం లేదు. మనకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే రివర్స్. భయపడాల్సిన వాటికి అసలు భయపడము, భయపడనక్కర్లేని వాటికి భయపడతాం. అది అందుకే దేవుడు అంటాడు, మీరు భయపడనక్కర్లేదు. అంటే దాంట్లో చాలా అర్థం ఉందంటే, అంటే ఆ సింపుల్ థింగ్ అది. దాని గురించి మీరు భయపడాల్సిన అవసరమే ఉంది. అది అసలు విషయమే కాదు. మీరు దాని గురించి భయపడతావేంటి? కొన్నిసార్లు మన పిల్లల్ని మనం తీసుకువెళ్తా ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని చిన్న చిన్న విషయాలు చూసి భయపడుతుంటారు. అప్పుడు మనం ఏమంటాం? దానికి ఎంత భయపడేది బా అంటాం. అంటే భయపడాల్సినవి కొన్ని ఉన్నాయి. కానీ దేవుడు అంటాడు, ఈ విషయాల్లో మీరు భయపడనక్కర్లేదు. ఒకవేళ మీ హృదయాల్లో, మీ ఆలోచనల్లో, మన హృదయాల్లో ఏ విషయాల గురించి మనం ఆలోచించి ఆందోళన చెందుతున్నామేమో నాకు తెలియదు, కానీ వ్యక్తిగత జీవితాల్లో కొన్ని పరిస్థితులు మన జీవితాల్ని కృంగదీస్తున్నాయేమో, భయపెడుతున్నాయేమో. దేవుడు అంటాడు, మీరు భయపడనక్కర్లేదు. నేను ప్రభుని నమ్ముకున్న కొన్ని దినాల్లో దాదాపు ఒక 4 సంవత్సరాలు అయిన తర్వాత కావలు చదువుకునేటప్పుడు ఒక పాట దైవజనుడు పాట పాడేవాడు అనమాట. ఆ పాట నాకు అప్పుడప్పుడు ఎప్పుడో పాడుతూ ఉంటాను. ఏంటంటే ఆ పాట ఇప్పుడు మీకు కూడా ఒక్క చరణం అదే, ఒంటరి జీవితము నన్ను భయపెట్టగా, నా మంచి స్నేహితుడా నన్ను ధైర్యపరచితివి, నీ పరిచర్యలు నిలిపితివి, ఆశ్రయం నీవే యేసయ్యా, ఆనందము నీవే, ఆరాధనా నీవే. ఒంటరి జీవితం నన్ను భయపెడతా ఉండగా, కొన్నిసార్లు మనకు అందరున్నా కూడా భయంగానే ఉంటుంది. అందరున్నా, మన చుట్టుపక్కల ఉన్నా కూడా ఎక్కడో ఒక రకమైనటువంటి భయం ఉంటుంది. అయితే ప్రభువు నీతో చెప్తున్నాడు, నాతో చెప్తున్న మాట ఏంటంటే, మీరు భయపడనక్కర్లేదు. మిమ్మల్ని బాధించే వాళ్ళు ఉన్నారు చూసారా, బాధించేవారు నీకు దూరముగా నుందురు. నిన్ను ఎవరైతే బాధించాలని, ఇబ్బంది పెట్టాలని, సూటిపోటు మాటలతోనూ లేదా వేరే విధంగా రకరకాల పరిస్థితుల ద్వారా నిన్ను బాధించేవారు నీకు దూరమైపోతారు. అసలు నీకు ఎక్కడ చూసినా వాళ్ళు కనిపించరు. అంత మాత్రమే కాదు, భీతి నీకు దూరంగా ఉండును. అసలు భయం అనేది ఇంక ఉండదు, నీకు భయమే ఉండదు. భయం లేని నిర్భయంగా మనం జీవించే కృపను ప్రభు ఇస్తానని, అది నీ దగ్గరకు రానే రాదన్నాడు ప్రభు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వాగ్దానపూర్వకంగా. నీవు నీతి గల దానిపై స్థాపించబడతావు. నీతి అనే జీవితాన్ని నీ జీవితంలో స్థాపించబడి అనేక మందికి నువ్వు నీతి గల దానిపై స్థాపించబడతావు. నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. నువ్వే విషయాల్లో భయపడుతున్నావు, దాంట్లో అసలు భయపడాల్సిన అవసరం లేదు. నిన్ను బాధించాలని అనుకుంటున్నవారు, నిన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు నీకు దూరం అయిపోతారు. అసలు భీతి నీకు దూరం అవుద్ది, అంటే భయం నీకు అసలు దూరం అవుతుంది. అది నీ దగ్గరకు రానే రాదు. దేవుడు ఆ విధంగా ఇంకా 15వ వచనం కూడా నేను చూస్తాను, చూడండి. జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు, నీకు విరోధంగా గుంపు కూడి వారు నీ పక్షం అవుతారు. నీకు ఎవరైతే విరోధంగా మాట్లాడాలని,
నిన్ను ఇబ్బంది పెట్టాలని ఎవరైనా ఆలోచన చేస్తూ ఉంటే వాళ్ళందరూ నీకు తెలియకుండా వచ్చి నీ పక్షాన ఉంటారు. అదేంటి మీరు నాకు శత్రువులు కదా, మీరు మా ప్రతిపక్షం కదండి. నేను ప్రతిపక్షం కాదండి, మేము స్వపక్షమే. ఎందుకంటే దేవుడు శత్రువులను కూడా మిత్రులుగా మార్చగలిగిన దేవుడు ఆయన. సామెతల్లో ఉంటుంది అన్నమాట, ఒకని ప్రవర్తన యెహోవా ఎదుట ప్రీతికరమైనట్లయితే దేవుడు శత్రువులను మిత్రులుగా మార్చగలిగిన దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇంతవరకు తన మాటల ద్వారా మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఈ అధ్యాయం అంతా చదివితే ఇంకా గొప్ప విషయాలు ఉన్నాయి, కానీ నేను ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ఆమెన్. ఆమేన్.